వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కన్నెర్ర చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య యాదవ్పై శ్రావణి అనే మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేసి తప్పుడు ఆధారాలు కోర్టుకు సమర్పించి రిమాండ్కు పంపించారంటూ గోవర్ధన్ రెడ్డి వివరించారు. ఈ ప్రభుత్వ విధానాలను కానీ శాసనసభ్యులు కానీ ప్రశ్నిస్తారో, గతంలో ప్రశ్నించారో వాళ్ళందరినీ వేధించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం, జైలుకి పంపించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు ప్రత్యేకించి ఒక జెడ్పీటీసీగా పనిచేసినటువంటి మందుల వెంకటశేషయ్య యాదవ్ విషయంలో నెల్లూరు జిల్లా పోలీసులు ఏ విధంగా పనిచేశారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఎంత తప్పుడు కేసు పెట్టారు అంటే, నేరగాళ్ళని పట్టుకుని శిక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళే ఏ విధంగా నేరగాళ్ళుగా మారి ఈ తప్పుడు కేసు బనాయించారనేటువంటి దానికి సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుంచాలి. మీడియా ద్వారా ఈ సమాజానికి, ప్రజలకి ప్రభుత్వం యొక్క విధానం, నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరు తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జరిగినటువంటి ప్రతి అంశము ఒక్కొక్కటిగా మీకు నేనే చూపిస్తాను. దొంగ సాక్ష్యాలు పెడతారా? ఓ పోలీసులు దొంగ సాక్ష్యాలు పెట్టి ఒక అమాయకుడిని జైలుకి పంపిస్తే అది గొప్పతనమా? ఏం సమాధానం చెప్తారు దీనికి? మీరు ఈ తప్పుడు సాక్ష్యాలతో మీరు పంపించినటువంటి, తప్పుడు ఆధారాలతో పంపించినటువంటి దానికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కదా పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. మీరు తప్పుడు కేసులు పెట్టి ఎంతమందిని పంపిస్తున్నారు? ఆధారం లేకపోవచ్చు, అడిగేవాడు లేకపోవచ్చు, దాని గురించి మిమ్మల్ని ప్రశ్నించలేకపోవచ్చు. కానీ జరిగేటువంటి విషయాలు ఏమిటనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఈరోజు ప్రత్యేకించి ఈ ఆధారాలన్నీ సేకరించి నా కళ్ళ ముందు జరిగినటువంటి అన్యాయం, అందుకే నేను మొదటి నుంచి చెప్పా, ఇది నా కళ్ళ ముందు నేను చూసినటువంటి అన్యాయం, నేరుగా నా ముందు జరిగినటువంటి నేరం. కాబట్టి దీన్ని విడిచిపెట్టదని చెప్పా. దాని మీద ఏం జరిగిందని చెప్పి లోతుగా ఈరోజు ఆరాధిస్తే జరిగినటువంటి సంఘటనలు నాకే ఆశ్చర్యాన్ని గుర్తుంది. మేము అనుకున్నది ఏంటంటే ఏమన్నా పాత స్టాంపులు తెచ్చిపెట్టారేమో అనుకున్నాం. నిజంగా 2022 స్టాంపులు ఏదన్నా ఉంటే రిజిస్టర్లో ఆ స్టాంపులు ఏమన్నా పెట్టారో కోవూరు అనుకున్నాం. చూస్తే ఓయమ్మ అది కూడా దాన్ని మించినటువంటి న్యాయం. మేము అనుకున్నది సాధారణంగా కోవూరులో పాత స్టాంపులు దొరుకుతాయి, ఆ పాత స్టాంపులు తీసుకొచ్చి పెట్టారేమో అనుకున్నాం. పాత స్టాంపులు కాదు, కొత్త స్టాంపులకే పాత చేంజ్ చేసి పెట్టారు. ఇంత దారుణమైనటువంటి విషయం. అదే నేను చెప్పేది. తెల్లబోయేటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా కోవూరులో ఒక ప్రతీతి ఉంది, పాత స్టాంపులు దొరుకుతాయి, ఆ పాత స్టాంపులు రికార్డుల పేరు రాసిస్తుంటారని చెప్పారు. అటువంటిది ఈ పోలీసు సుబ్బారావు ఒక అడుగు ముందుకేసి వెంకటాచలం సిఐ ఏం పర్లేదు, ఎవరు లెక్క చేసి రా నేను పోలీసు వ్యవస్థలో ఉన్నానని చెప్పి కొత్త స్టాంపులు పాత నేపేసాడు. కాబట్టి ఆ స్టాంప్ హోల్డర్ని విచారిస్తే స్టాంప్ హోల్డర్ చెప్తారు ఎవరు బెదిరించి ఖాళీ కాగితాలు తీసుకొని దాని మీద డేట్లు రాసుకున్నారని. ఎవరు పోయి సంతకం మీరు రాసిన మహాజనామాలో కూడా అమ్మ ఇంట్లో వాళ్ళు రాయలే. మీరు పోలీసులు సృష్టించింది ఇదంతా ఎందుకు? ఆ స్టాంప్ హోల్డర్ని పిలిపిస్తే ఎవరు వచ్చారో తీసుకుపోతారు చెప్తారు, ఎన్ని గంటలకు వచ్చి తీసుకుపోయారో చెప్తారు. ఎస్పీ గారికి ఒక నిమిషం పని, ఆ అమ్మాయిని పిలిపిస్తే ఆ అమ్మాయి చేత ఎవరు సంతకం పెట్టించారో చెప్తారు. కనీసం నేను అనేది ఏంటంటే, ఎస్పీ గారైనా ఈ జిల్లాలో ఏం జరుగుతున్నటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఎవరు ఎల్లకాలం ఎస్పీ ఉండడు కదా, ప్రభుత్వం మారిన తర్వాత మరిలో ఇంకొక ఎస్పీ రాడా? ఆ ఎస్పీ వచ్చినప్పటికి ఇతను ఉద్యోగం ఉంటే ఉద్యోగం పోయి జైలుకుపోతాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగంలో నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయిపోయి జైలుకుపోతారు. అంతే కదా. చెప్పాం కదా, తప్పు చేసినటువంటి వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్ళినా పట్టుకొస్తానని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పున్నాడు. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. అందులో భాగంగా ఖచ్చితంగా ఆధారాలన్నీ ఉన్నాయి. ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేస్తాం. వీరైతే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కూడా ఆ అమ్మాయి లేఖ పెడుతుంది. దాని మీద ఏమవుతుందో కూడా చూద్దాం. కాబట్టి దాని మీద ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశాం. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నా రికార్డ్స్ అన్ని ప్రొక్యూర్ చేయండి, వాటిని సేఫ్ గార్డ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వండి పోలీసుకి అని చెప్పి
కాబట్టి అన్ని విధాలా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇక మీద ఎక్కడ ఎవిడెన్స్ ట్యాంపర్ కాకుండా ఉన్నటువంటి ఎవిడెన్స్ ను ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తులో వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడి వాళ్ళని జైలుకి పంపించాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.